పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో అయితే చూశారు కదండి, తమ్ముళ్ళు. సడన్గా కాశీ ప్రయాణం పడింది. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది పెళ్ళి అనమాట. మేము మీరట్లో ఉండొచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే కదా. అక్కడ క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది డెస్టినేషన్ వెడ్డింగ్ కాశీలో చేస్తున్నారనమాట. సో మా వారు నేను ఇద్దరం వచ్చాము. వాస్తవంగా ఈ ఇంట్రడక్షను పెళ్ళి అంతా అయిపోయినాక మళ్ళీ నేను దీనికి టెంట్కి గుడారం అని పేరు పెట్టాను. మాకు ఇచ్చిన రూమ్కి మా గుడారంలోకి మళ్ళీ వచ్చినాక చేస్తున్నాను ఇంట్రడక్షను. సింపుల్గా డెకరేషన్ చేశారండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఆకులతోటి ఇట్లా కొన్ని పువ్వులతోటి ఇట్లా డెకరేట్ చేసింది. ఇదేమో ఫేరే కోసం, అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత వీళ్ళకి అగ్ని చుట్టూతో ప్రదక్షిణ చేస్తారు కదా, ఆ ప్లేస్ అనమాట. ఇంకా మిగిలిందంతా అక్కడ చూస్తున్నారు కదా, ఇది స్టేజ్. ఎక్కడైతే జయమాల అది వేస్తారో అది స్టేజ్ అనమాట. ఇక మొత్తం అంతా సింపుల్గా డెకరేషన్ చేశారండి, హడావుడి లేకుండా. अच्छा आपके लिए तो एक सही से नहीं सुनो, उन्होंने करते ला कह दिया మన పెళ్ళిళ్ళకి అక్కడ పెళ్ళిళ్ళకి చాలా వేరియేషన్ ఉంటుందండి. అంటే ప్రాసెస్ సేమే ఉంటుంది కానీ డిఫరెంట్ పద్ధతులు ఉంటాయి కదా. ఇక్కడ మేము రెడీ అయ్యి పెళ్లి కూతురుని ఒకసారి చూద్దామని వచ్చాము. ఇక్కడ మా ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చిందండి. ఇంకా అందరం కలిసి ముందు పెళ్లి కూతురుతో కొంచెం ఫోటోలు అయి దిగి, రీతు చిన్న రీతు పెద్ద రీతు, తెలుగు మీద చిన్న రీతు పెద్ద రీతు పెళ్లి కూతురు రీతు వాళ్ళు వదిన నేను. హాయ్ సన్నీ. ఇక్కడ ఈ లోపల పెళ్లి కొడుకు వాళ్ళది అందరూ అక్కడే ఉన్నా కానీ పద్ధతులన్నీ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి కదండి. బారాత్ అంటారు కదా, ఆ బారాత్ కోసం ఇక్కడ గుర్రబండి అన్ని చక్క లైటింగ్లు అవి పెట్టేసి రెడీగా ఉన్నాయన్నమాట. ఇక మామూలుగా ఉండదు. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 500 మీటర్స్ నడవడానికి ఒక 2-3 గంటలైనా చేస్తారు కనీసం. సో అట్లా సందడిగా బారాత్ అనేది వచ్చింది. మా వారు కూడా కొంచెం ఇలాంటివి బాగా ఎంజాయ్ చేస్తారు. నాకు అనిపిస్తుంది అనమాట అట్లాంటప్పుడు, అరే ఒక్క స్టెప్ వేయటం నేర్చుకోలేదు ఏంటి సునీత అనిపిస్తుంది. కానీ డాన్స్ చేయడం వస్తే కనుక ఆ మ్యూజిక్ రాగానే వాళ్ళకి చేయడం వచ్చిన వాళ్ళకి ఆగరు కదండి. మీలో ఎంతమందికి డాన్స్ చేయడం అంటే ఇష్టం, ఎంజాయ్ చేస్తారు అనేది కమెంట్ చేయండి సరదాగా. ముందు పెళ్లి కొడుకు వచ్చి అక్కడ స్టేజ్ మీద ఏదో ఫాలో అయ్యారనమాట. అంటే వాళ్ళ తంతు ఉంటుంది కదా, అక్కడ పద్ధతి ప్రకారం ఏదో మొత్తానికి పూజ అయితే చేసుకున్నారండి. पहले बताओ कितना तय करो, पहले तय करो। पहले तय होगा भाई, पहले तय होगा, ऐसे थोड़े बहुत में काम नहीं होगा। जैसे साली होगी वैसे तय होगा। हाँ जैसे साली है ना वैसे ही। यार को पैसे से नहीं तो निकाल दो, निकाल किस करो। अब तो बड़े बाबूजी भी आ गए, किस कर दो भाई। बदल गए इधर आओ। नहीं ये प्यादा बिक गया। हम आपसे यूरो में बात करेंगे। चलो भाई चलो, शांति चलो।
भैया आइए अब आराम से आइए ఇంకా పెళ్లి కూతురు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఎక్కడ నార్త్ ఇండియాలో ఏ పెళ్ళికి వెళ్ళినా కానీ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఎత్తుకుని అటులాగి ఇటు పీకి అసలు హడావుడి చేసి అసలు అంత సందడిగా హంగామాగా ఉంటుంది. కానీ వీళ్ళు మాత్రం జయమాల చాలా సింపుల్గా కూల్గా ప్రశాంతంగా వేసుకున్నారు. హ్యాపీగా అనిపించింది, అంటే మంచిగా అనిపించింది. చక్కగా ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తారు, అట్లా అయితే అనిపించింది నాకు. మీరేమంటారో చెప్పండి. సో జయమాల అయిపోయిన తర్వాత మేము కూర్చుని కాస్త డిన్నర్ అది చేసామండి. లంగ్ ఫంగ్ సూప్ విత్ గార్లిక్. ఇంకా అందరూ ఫోటోలు అవి దిగిన తర్వాత మేము కూడా స్టేజ్ మీదకి వెళ్ళి కాస్త ఫోటోలు అవి దిగేసి వచ్చి కూర్చున్నాం కాసేపు. ఈ లోపల మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ వచ్చింది కదా, తను వెళ్ళిపోయింది. వాళ్ళు అక్కడికి దగ్గరలోనే ఉంటారనమాట. వెళ్ళిపోయిన తర్వాత మా వారు కూడా పడుకున్నారు. నేను ఒక్కదాన్నే కూర్చుని ఎలా జరుగుతుంది అసలు అంత, అంటే చాలా పెళ్ళిళ్ళకి వెళ్ళాం కానీ ఇట్లా మొత్తం కార్యక్రమం అంతా అయిపోయే వరకు ఎప్పుడు లేనండి. ఇంకా మొత్తం అసలు వాళ్ళ రసం వాళ్ళ ఎట్లా చేస్తారు అనేది చూడటం కోసం కూర్చున్నాను. ఇంకా మొత్తం అంతా మన సాంప్రదాయం అంటే కన్యాదానము వాళ్ళకి ఉంది. కాకపోతే ఏంటంటే మన కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. వాళ్ళేమో ఇట్లా చేతిలో నీళ్ళు పోపించుకుని ఇట్లా వాళ్ళ ప్రాసెస్ వేరు ఉంది. చుట్టూ తిరిగేటప్పుడు కూడా అక్కడ ఒక రాయి పెట్టి ఆ రాయి మీద పిల్ల ఒకసారి కాలు పెట్టి తొక్కి అప్పుడు మళ్ళీ ఒక ప్రదక్షిణ చేయటం, ఇట్లా ఆ పద్ధతులు సేమ్ మనకి ఎట్లయితే సప్తపది ఉంటుందో వాళ్ళకు కూడా ఉంది. ఇంకా అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. మంగళసూత్రం కట్టడం ఒకటే లేదండి. దాని బదులు వాళ్ళు ఏంటంటే నుదుటిన సింధూరం పెట్టిస్తారు, అబ్బాయితోటి కుంకుమ పెట్టిస్తారు, ఇంకా నల్ల పూసలు పెట్టిస్తారు అనమాట. అది ప్రాసెస్. ఇదిగోండి ఈ ప్రాసెస్ అంతా చిన్న క్లిప్సే తీసానండి. నేను మెయిన్ ఏంటంటే అట్లా కూర్చుని చూడాలి, ఎంజాయ్ చేయాలన్న దాని మీదే నా కాన్సెప్ట్ అయితే ఉంది. ఇదిగోండి మాకు ఇచ్చిన అందరికి ఇచ్చిన అకామిడేషన్ అయితే ఇది చాలా బాగుంది. ప్లేస్ అయితే అంటే ఇది వారణాసికి ఒక 11 కిలోమీటర్స్ బయట ఉందన్నమాట. అంటే కొంచెం సిటీకి బయట ఉంది. చాలా పెద్ద ప్లేసు, ఎక్కువ మందికి, అంటే వీళ్ళది ఒక 100-150 మెంబర్స్ గ్యాదరింగే. ఇంకొంచెం ఎక్కువ మందికి కావాలన్నా కూడా చక్కగా ప్లేస్ అయితే చాలా బాగుందండి. సో మొత్తానికి పెళ్ళిని ఇట్లా ఎంజాయ్ చేసాము. చూసి మీరు కూడా అంటే ఒక వేరే వాళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయని తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.